మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ కోరుతూ బొత్స ఫైర్. సాక్ష్యాధారాలతో సహా ఈ వీడియోలో ఆయన ఏం మాట్లాడారో మీరే చూడండి. డిఎస్సీ ఎగ్జామ్స్ లో జరిగిన అవతకుల్లో సిబిఐ ఎంక్వైరీ చేయాలి అనేది డిమాండ్ చేస్తాం. కానీ ఈరోజు ఆలోచన చేస్తే దాన్ని బుల్డోజ్ చేసి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ప్రభుత్వానికి తగదు. మోరల్ బైండింగ్ ఉంటే దానికి సంబంధిత మంత్రులు రాజీనామా చేసి అప్పుడు నిజాయితీ నిరూపించుకుని మళ్ళీ మంత్రులు రండి. అవకాశం క్లియర్ గా చూపెడుతున్నాం. సుమారు 3 లక్షల మంది విద్యార్థులు వచ్చి నిరుద్యోగులు వచ్చి పరీక్షకి హాజరైతే ఏ రకంగా మీకు సంబంధించిన వ్యక్తులకి ఏ రకంగా అందులో అవకాశం జరిగే అందరం చూసాం. కళ్ళ కొట్టించినట్లు చెప్పారు. అందుకు ప్రభుత్వంలో పారదర్శకత ఉంటే నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగుల పట్ల నిజాయితీగా మీరు కార్యక్రమం చేశామంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, నిజాయితీ నిర్పించుకోండి. అంతవరకు మంత్రి వర్గం నుంచి ఆ మంత్రి పక్కన ఉండండి. ఇలాగే చెప్పారు అక్కడ కూడా కబుర్లు. అక్కడికి ఏమైంది? అంతేకాదు వ్యవస్థ ఫస్ట్ పడిపోయిన పరిస్థితి తీసుకొచ్చారు. ఫీజు రింబర్స్మెంట్ సుమారు 10,000 కోట్ల రూపాయలు వాటికి బకాయిలు ఉన్నాయి. ఫీజు రింబర్స్మెంట్ కానీ లేదా విద్యాదీవెన కానీ వసతి కానీ రెండు కలుపుకుంటే సుమారు 10,000 కోట్లు ఉంది. ఈ పథకం ఎప్పుడు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆ రోజు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆయన హయాంలో కానీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రాజశేఖర్ కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఇదేదో రాజశేఖర్ గారు చేశారు, ఈ బకాయిలు నిమ్మని చెప్పారు. అంతెందుకు? నువ్వు 14లో ముఖ్యమంత్రి అయినప్పటికీ బకాయిలు ఉంటే బకాయిలు తీర్చావు కదా. తీర్చోవలేదు చెప్పు. ఏదో 1-2 వాయిదాలు మిగిలిపోయి ఉంటే ఆ తర్వాత వచ్చిన బకాయిలు ఉంటే నేను తెలుగుదేశం పార్టీ అధికారంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ఆయన కూడా దాన్ని ఇచ్చారు కదా బకాయిల్ని. అది కంటిన్యూ ప్రాసెస్ కదా. ఆ తర్వాత పూర్తి మళ్ళీ నువ్వు వచ్చే అధికారంలోకి ఎన్నికల సమయంలో 1-2 వాయిదాలు బకాయిలు అనేది వాస్తవం. మీరే పిటిషన్ పెట్టి బకాయిలు ఇవ్వద్దని చెప్పారు. మరి బకాయిలు చెల్లించిన బాధ్యత నీకు ఉంది కదా. వాటితో పాటు వాటికి ఎంత అయింది? సుమారు 10,000 కోట్లకి అయింది. 1000 కోట్లు 10,000 కోట్లకి వాళ్ళ బకాయిలు ఉన్నాయి. మరి విద్యార్థులు ఎలా చదువుకుంటారు? మరి విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? ఏ రకంగా వాళ్ళు వచ్చి సర్టిఫికేట్ లేకపోతే ఉద్యోగాల కోసం వాళ్ళు దరఖాస్తు చేసుకుంటారు? ఉద్యోగం వస్తే జాబ్కి ఎలాగ ఎండ్ అవుతారు?